నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యూనియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యూనియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ వీడియోలో మనం పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి అడ్మిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏముంటాయి, డాక్యుమెంట్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ బ్రీఫ్గా చూద్దామండి. ఓకేనా? ఎవరైతే 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ చేస్తూ ఉంటారో ఆ పిల్లల కోసం ఇదంతా టీజీ పాలిసెట్ 2026. ఓకేనా? ఎవరికైతే ఎంపీసీ చేసినా ఎంపీసీ చేసినా ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా కోసం వచ్చేసి ఈ లింక్ ఓపెన్ చేయాలండి. హార్టికల్చర్ డిప్లొమా కోర్సెస్కు సంబంధించి ఈ లింక్, అలాగే యానిమల్ హస్బెండరీ కోర్సెస్ సంబంధించి ఈ లింక్. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకుని టైప్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్ పేరు మీరు టైప్ చేసినా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇంకా మనకి కౌన్సిలింగ్ వచ్చేసి పాలిసెట్ కౌన్సిలింగ్ 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, ఆ డేట్స్ కూడా మాట్లాడుకుందాం. సో ఈ 2 ఫేజెస్లో ఏవైతే సీట్స్ మిగిలిపోతాయో అవి స్పాట్ అడ్మిషన్స్ రూపంలో కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటూ ఉంటారండి. దానికి ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే వాళ్ళకి సంబంధం ఉండదు, అవి కాలేజ్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఓకే? ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే ఆ విద్యార్థుల హెల్ప్ అయినా తీసుకోండి, లేదు మాకు ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి అంటే ఎడ్యూనియన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయినా తీసుకోండి. ఓకేనా? మనకి మే 27వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత తొందరగా హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకుంటే అంత బెస్ట్ అండి. ఎందుకు అంటే దగ్గర ప్లేస్ అండ్ కన్వీనియంట్గా ఉన్న స్లాట్ మనం బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ స్లాట్స్ ఫిల్ అయిపోతే నెక్స్ట్ దగ్గరగా ఉన్న స్లాట్కి వెళ్ళాలి, అది కూడా ఫిల్ అయిపోతే కాస్త దూరం జరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ముందే బుక్ చేసుకోండి. ఓకే? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మాన్యువల్గా, అంటే మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎప్పటి నుంచి జరుగుతాయంటే మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ని పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే మే 29 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ 3వ తారీఖున మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అవుతాయి. సో ఈ ఫ్రీజ్ అయ్యేలోపు మీరు ఎన్ని వందల సార్లు అయినా ఎడిట్ చేయొచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. మనకి ప్రొవిజనల్ సీట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి? మనకి ఫస్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ చేస్తారు, అది వచ్చేసి జూన్ 6వ తేదీన అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మనం సీట్ బుక్ చేసుకోవాలి, మీ పేరు పైన సీట్ అనేది బ్లాక్ అవ్వాలి అంటే మనం కాస్త ఫీజు అనేది పే చేయాలి. మనకి ఎంత ఫీజు పే చేయాలి ఏంటి అనేవి డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. జూన్ 6 నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఆ మధ్యలో అయితే మనకి పేమెంట్ పే చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి వెబ్సైట్లో చేయొచ్చు. ఓకే? రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. సో ఏ కాలేజ్ అయితే మనకి అలాట్ చేస్తారో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేట్ వచ్చేసి జూన్ 8 నుంచి జూన్ 9వ తారీఖు. ఆ 2 డేస్లో మనం కాలేజ్కి వెళ్ళి కొన్ని సెట్ ఆఫ్ జిరాక్స్లు అండ్ టీసీ కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. సో నేను వెళ్ళొచ్చా, మా పేరెంట్స్ని పంపించవచ్చా, లేదంటే బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ ఎవరైనా సెండ్ చేయొచ్చా అంటే అలాంటివి ఏం కుదరదండి, మీరే వెళ్ళాలి. ఓకేనా? అదర్వైజ్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ క్యాండిడేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ది సీట్. సో మీరు వెళ్ళకపోతే, ఫిజికల్గా అటెండ్ అవ్వకపోతే మీకు ఆ సీట్ పైన ఎలాంటి హక్కు ఉండదు. ఓకేనా? సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. హ్యాండ్ ఓవర్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఇస్ మ్యాండేటరీ. సో మనం టీసీ సబ్మిట్ చేయాలి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలండి. మనకి ఏం డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? కొంచెంసేపు అయ్యాక చూద్దాం. బిఫోర్ దట్ ఫైనల్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. మనకి అకాడమిక్ సెషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓరియంటేషన్ క్లాసెస్ మనకి జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు అయితే జరుగుతాయి. ఓకేనా? ఇక ఫైనల్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ ఉంటాయండి, బట్ డేట్స్ అయితే చేంజ్ అవుతాయి. ఒకసారి డేట్స్ కూడా చెక్ చేయండి. సో
ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ ఇవి. ఇంకా మనకి ఫైనల్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే జూన్ 22వ తారీఖున క్లోజ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడు మనం రిపోర్ట్ చేయాలి ఏంటి డీటెయిల్స్ చూద్దాం. Candidates got allotted in the final phase and not reported at the allotted college are not permitted to access options in centralized internal sliding of counseling. ఇప్పుడు మీకు ఒక కాలేజ్ని అలాట్ చేస్తారు, ఆ కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్స్ టీసీ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్లు మనం సబ్మిట్ చేస్తాం. మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు నచ్చిన కాలేజ్ వస్తే వెల్ అండ్ గుడ్, ఇవన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్తే రిటర్న్ ఇచ్చేస్తారండి. సో సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో బెటర్ వస్తే కనుక మీరు అక్కడ కూడా మారచ్చు. ఇంటర్నల్గా స్లైడ్ అవ్వాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఫైనల్ ఫేజ్లో అలర్ట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ అనేది మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. ఫైనల్ ఫేజ్లో రిపోర్ట్ చేస్తేనే ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఓకేనా. డ్రాప్అవుట్స్ లేదు అంటే క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత నేను మానేస్తాను మారిపోతాను అంటే కానీ కుదరదు. మీకు ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత మీరు డ్రాప్ అవుట్ అవ్వడానికి ఉండదు. ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అవ్వాలి, మనసు మార్చుకున్నాను అంటే కనుక టోటల్ ఫీజు అనేది పే చేయాలి. ఓకేనా, మొత్తం 3 years ఫీజు అనేది పే చేసి అప్పుడు రావాలి బయటికి. అండ్ ఇంకేమైనా పనిష్మెంట్స్ ఉంటే కూడా ఉండొచ్చు. పనిష్మెంట్స్ అంటే ఎగ్జామ్ 1 year బ్యాన్ అవ్వడం, సో ఇవి రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలండి? ఫైనల్ ఫేజ్లో జూన్ 22 నుంచి జూన్ 23 2 days లోపు మీరు రిపోర్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్. ఎప్పటిలోపు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే 24వ తారీఖు జూన్ నెల. ఓకే. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. సో మనం ఇంటర్నల్గా కూడా స్లైడ్ అవ్వచ్చు. చాలామందికి తెలుసు, విద్యార్థులకి ఇంజనీరింగ్లో కానీ మనకి పాలిటెక్నిక్లో కానీ ఒక బ్రాంచ్ నచ్చలేదు అనుకోండి. ఇప్పుడు మీరు సిఈసి తీసుకున్నారు, ఏదో హడావుడిగా చాలా హైప్ ఉంది, బజ్ ఉందని మనసు మార్చుకుని ఇప్పుడు మెకానికల్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో అవకాశం ఉందా అంటే ఎస్, అవకాశం ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్లో మనం చేంజ్ అవ్వచ్చు. ఓకే. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్. మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఇంటర్నల్ స్లైడింగ్ కోసం జూన్ 27 నుంచి జూన్ 28 ఈ 2 daysలో అయితే మనం ఇంటర్నల్ స్లైడింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి ఎలా అంటే ఏ బ్రాంచ్కి ఎంత అప్లికేబుల్ ఉంటే అలా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తారు. ఓకేనా. అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి జూన్ 30వ తారీఖు లోపు సీట్స్ అయితే అలాట్ చేస్తారండి. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ బై ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ది న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ది సేమ్ కాలేజ్. సో మనం స్లైడింగ్ అంటే విత్ ఇన్ ది సేమ్ కాలేజ్ బట్ బ్రాంచెస్ అయితే చేంజ్ అవుతాయి. మనం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే జూలై 1st కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకేనా. ఇంకా మనం స్పాట్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయంటే జూలై 1st ఉంటాయండి. ఓకేనా. లాస్ట్ డేట్ ఎప్పుడంటే స్పాట్ అడ్మిషన్స్కి జూలై 8వ తారీఖు లోపు స్పాట్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓకేనా. మనకి ఎంసెట్ ఎగ్జామ్ లాగే పాలిసెట్ ఎగ్జామ్ కూడా ఎన్ని ఆప్షన్స్ ఉంటే మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన కాలేజ్ నుంచి స్టార్ట్ చేయండి. నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్లో సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోండి బ్రాంచ్, అలాగే నచ్చిన కాలేజ్లో థర్డ్ బ్రాంచ్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ కూడా మీరు ఎక్సెస్ చేయండి. ఓకే. ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి? సో బ్రీఫ్గా చెప్దామండి. క్యాండిడేట్స్ అయితే మాత్రం ఇండియన్ అయి ఉండాలి అండ్ లోకల్ అన్రిజర్వ్డ్ స్టేటస్ కూడా సాటిస్ఫై చేయాలి. ఈ లోకల్ నాన్ లోకల్ మనకి 2014 బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి ఆ 10 years టర్మ్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి 2024 నుంచి ఏపీ విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు అక్కడ అప్లై చేసుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వీలైతే లేదు. కాబట్టి లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 15% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మిగిలిన 85% కూడా లోకల్ విద్యార్థులకే. ఓయూ రీజియన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బ్రీఫ్గా అది ఇంకా డెప్త్గా కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి అనే దానికి సంబంధించి ఒకసారి చూడండి. మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ పేమెంట్ కూడా పే చేయాలండి. ఓకేనా. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 300 రూపాయలు పే చేయాలి. ఇంకా అదర్స్కి వచ్చేసి 600 రూపాయలు అయితే పే చేయాలి. క్రెడిట్ కార్డు లేదు అంటే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకేనా. మనకి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, పేమెంట్ ఎలా పే చేయాలి అంటే ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేయాలండి.
వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ మీరు వెబ్సైట్కి వెళ్తారు. ఈ ఫైల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ క్లిక్ చేయండి. ఎలా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలంటే హాల్ టికెట్ నెంబర్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అపియర్ అవుతుంది. ఆధార్ నెంబరు. కొంతమందికి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్డేట్ అడుగుతూ ఉంటారు కాబట్టి రీసెంట్గా అప్డేట్ చేసుకుంటే గనక, చేసుకోవాలి అని మ్యాండేటరీ ఉంటే ఆ నెంబర్స్ వేసే ప్రయత్నం చేయండి రిజిస్ట్రేషన్ టైంలో. ఓకేనా. ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన టైంలో మనం అప్డేట్ చేసుకోకుండా ఉండి ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడైతే అప్డేట్ చేసుకోండి. మొబైల్ చేంజ్ చేయడం అయితే నెంబర్ పాసిబుల్ అవ్వదు. ఓకే. ఇంకా మీకు ఫీజెస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపాయలు, అదర్స్కి వచ్చేసి 600 రూపాయలు అయితే పేమెంట్ చేయాలి. ఓకే. మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు దగ్గరలో ఉన్న స్లాట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్ప్ లైన్ సెంటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్ని. మీకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ని, హెల్ప్ లైన్ టైం కూడా, అంటే ఆ స్లాట్ యొక్క టైం కూడా మీరే బుక్ చేసుకోవాలి. జాగ్రత్తగా దగ్గర ఉన్నది అయితే మీరు బుక్ చేసుకోండి. ఓకేనా. ఇంకా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా కండక్ట్ చేస్తారండి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు కూడా. నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ సో ఎవరైతే విద్యార్థులు కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పాలిటెక్నిక్ చేయాలి అంటే దట్ ఇన్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. రేషన్ కార్డు కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. ఆ విద్యార్థులు అంటే ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. వాళ్ళు వచ్చేసి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, చందులాల్ బరదారి, ఆపోజిట్ టు జూ పార్క్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఈ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పర్టికులర్గా ఈ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంటే కనుక చెక్ చేయండి. ఓకే. ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అండి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు కానీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కానీ మీరన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి అండ్ అప్డేట్ అయ్యి ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఏవైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా, క్యాప్ వాళ్ళు ఉంటారు, ఆర్మిడ్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఐడెంటిటీని తెలియజేసే సర్టిఫికేట్స్ ఏమున్నా కూడా దగ్గర పెట్టుకోండి. ఓకేనా. Candidates' physical presence is mandatory for certificate verification strictly as per the schedule. Slot booking date and time at the helpline center. So helpline center లో కూడా మ్యాండేటరీగా ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. మీ పేరెంట్స్నో బిహాఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీకు అధికారం లేదు వేరే వాళ్ళని పంపించడానికి. ఓకేనా. పర్టికులర్గా మీరే వెళ్ళాలి. సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్స్ ఏం కావాలో ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. All original certificates and 2 sets of Xerox copies of the following. టీజీ పాలిసెట్ 2020 ర్యాంక్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి లేదు అంటే ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో కావాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ కావాలండి, టీసీ కావాలి, ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఇందాక అనుకున్నాం కదా అప్డేట్ అడిగారండి. జనవరి 1, 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ కూడా కావాలి. తహసీల్దార్ ఎవరైతే ఇస్తారో అది కావాలండి. ఎప్పుడు అంటే 2026-27 సంబంధించిన అసెట్ సర్టిఫికెట్ కూడా కావాలి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం. ఓకేనా. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. సో ఈడబ్ల్యూఎస్ వరకు కూడా మనకి ఈ సర్టిఫికేట్స్ అవసరమే. జనరల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం అవసరం లేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years. ఎందుకు అంటే లోకల్ క్యాండిడేట్స్ అనిపించుకోవడానికి 7 సంవత్సరాలు ఇక్కడ చదవాలి ఉండాలి కాబట్టి. సో ఎవరైనా విద్యార్థులు లోకల్ క్యాండిడేట్స్ అని పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 7 సంవత్సరాలు ఉన్నా లేదంటే చదువుకుంటున్నా, మీ పేరెంట్స్ ఉద్యోగస్తులైనా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగం చేస్తున్నా, సో లోకల్ అనిపించుకోవడానికి కావాల్సిన కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే కనుక మీరు లోకల్లో రిజర్వేషన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే 15% ఉందో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఏవైనా కూడా రిలేటెడ్గా ఉంటే మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయండి. ఓకే. మనకి ఎప్పుడూ కూడా స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి స్లాట్ బుకింగ్స్ అటువంటి ఏమి ఉండవండి. వాళ్ళకి పర్టికులర్గా డేట్స్ అయితే ఇచ్చేస్తారు. ఒకటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. సో ఇక్కడే స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరూ కూడా చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నట్టు. ఓకే. పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వీళ్ళు ఎవరైనా కానీ ఉంటే మాసప్ ట్యాంక్లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు
క్యాప్ అనుకోండి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే కనుక 29వ తారీఖు మే నుంచి వీళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. స్పోర్ట్స్ వాళ్ళకు కూడానండి మీరు స్లాట్స్ చూసుకోవచ్చు. సో ఏ స్లాట్లో మీకు అవైలబుల్గా ఉంటే మీరు ఆ స్లాట్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇంకా పిహెచ్సి అండ్ ఆంగ్లో ఇండియన్స్ కనుక మే 30వ తారీఖు నుంచి మీకు ఆ స్లాట్లో మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇంకా ఆంగ్లో ఇండియన్కి అయితే ఇంకొకటే స్లాట్ అండి, 5 నుంచి 5:30 వరకే. ఎన్సీసీ వాళ్ళైతే కనుక మే 30ని అలాగే మే 31ని కూడా మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఒకసారి డేట్స్ చూసుకోండి, స్లాట్స్ కూడా చూసుకోండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైనా ఉంటే తెలంగాణలో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. లేదు అంటే మీ సరౌండింగ్స్లో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా పాలిటెక్నిక్ చేయాలి అనుకుంటే కనుక స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఒకసారి వాళ్ళకు కూడా సెండ్ చేయండి. మనకి స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి చేస్తారండి, మాటికి చేరు ఫైనల్ ఫేజ్లో కానీ స్పాట్ అడ్మిషన్స్లో కానీ. మళ్ళీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందరూ కూడా మనం ఆర్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నార్మల్ విద్యార్థులైనా స్పెషల్ కేటగిరీ విద్యార్థులైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఆర్ఓసీ తీసుకోండి, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఇది ఉంటేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మళ్ళీ సర్టిఫికేట్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే క్లియర్గా ఆర్ఓసీ తీసుకునేదాకా వెయిట్ చేసి రండి. ఓకే? మీరేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లు కానీ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా? సో మరి తెలంగాణలో పాలిటెక్నిక్ చేసే విద్యార్థులు ఎంతెంత ఫీజు పే చేయాలి మాట్లాడుకుందాం. మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అయితే 3,800 పే చేయాలండి. సంవత్సరానికి 1000 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీజు అనేది ఎస్బీ టెట్ రూపంలో మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి. ఓకేనా? 180 రూపాయలు పే చేయాలి. ఇది వచ్చేసి మనకి మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అండి. జనతా పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ పాలసీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఓకేనా? మనం మొదటి అడ్మిషన్స్ టైంలో పే చేస్తే సరిపోతుంది. ఓకే? మనకి ఇంకా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్కి వచ్చేసి ఫీజు అనేది కాలేజ్ వైజ్ ఉంటుంది. ట్యూషన్ ఫీజెస్ అనేవి కాలేజ్ వైజ్ ఉంటాయండి. మనకి రిలీజ్ చేశారు అప్డేటెడ్ ఫీజెస్ అనేవి. ఓకే? ఇంకొక 100 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం 100 రూపాయలు పే చేయాలి. మనకి ఇంకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉంటారు. అది వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారండి. ఆ డేట్ వచ్చేసి జూలై 14న అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అంటే కనుక మీరు కామెంట్ చేయండి. మనకి ఎస్సీ ఎస్టీ ఎండబ్ల్యూ స్టూడెంట్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఫుల్గా వస్తుంది. ఓకేనా? అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఎండబ్ల్యూ అయితే మాత్రం ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో, జిల్లా పరిషత్లో, నవోదయ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది ఫుల్గా రియంబర్స్ అవుతుందండి. ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకైతే రియంబర్స్మెంట్ అవ్వదు. ఓకే? ఇంకా ఎస్సీ ఎస్టీ ఎండబ్ల్యూ విద్యార్థులు కాకుండా మిగిలిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1000 లోపు కనుక ర్యాంక్ వస్తే వాళ్ళందరికీ కూడా ఫుల్గా రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఓకే? ఇప్పుడు మనం మాట్లాడుకున్న కండిషన్స్ కాకుండా ఇతర కండిషన్స్ కూడా అప్లికేబుల్ అయ్యే విద్యార్థులకి ఇంచుమించుగా 14,900 రూపాయలు ఫీజు అనేది రియంబర్స్ అవుతూ ఉంటుంది. లేదు అంటే యాక్చువల్ ఫీజు కూడా రియంబర్స్ చేస్తారండి. ఏదైతే ఎక్కువ రియంబర్స్ అవుతుందో దాన్ని రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే? ఇంకా ఎక్సైజింగ్ ఆప్షన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఈ నచ్చిన కాలేజ్ నుంచి స్టార్ట్ చేసి అన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు లాగిన్ ఐడీస్ ఇస్తారు. అవి మనకి మొబైల్ నెంబర్కి వస్తాయండి. ఎట్టి పరిస్థితుల్లోని మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు. ఓటీపీస్ అలాగే అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తాయి. కాబట్టి ఏదైతే వర్క్ అవుతుందో రిజిస్ట్రేషన్ టైంలో అదే నెంబర్ ఇవ్వండి. ఓకేనా? మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్, బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ వైజ్ కావాలి అంటే కనుక ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్గా రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో కావాలి అనుకున్న వ్యక్తులు ఈ లింక్ క్లిక్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే? మనకి మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ సలహా అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఇంట్లో ఉండి కూడా పెట్టుకోవచ్చు, ఇంటర్నెట్ సెంటర్లో ఉండి కూడా పెట్టుకోవచ్చు. బట్ లాగౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి కనుక మీరు లాగౌట్ చేయకుండా వచ్చేస్తే వాళ్ళు మీ ఆప్షన్స్ చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది సరదా కూడా ఉంటుంది అలాగా పిచ్చిగా చేయడం. ఓకేనా? మనకి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేసి మనం పాస్వర్డ్ జనరేట్ చేయాలి. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను కావాలంటే, ఎందుకంటే గతంలో కూడా మనం వీడియోస్ చేసాం, పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ ఎంసెట్ విద్యార్థులు కానీ ఏ ప్రాసెస్ అయినా ఇంచుమించు ఎలా ఉంటుంది. కావాలి అంటే ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే కనుక పాత వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. ఓకే? మీ పాస్వర్డ్స్ ఎవరికి షేర్ చేయొద్దు. ఓకే?
మనకి సీట్స్ ఎప్పుడు అలాట్ అవుతాయంటే ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి మనకి జూలై 6వ తారీఖు కానీ ఆలోపే కానీ మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, మీకు వన్స్ రిలీజ్ అయిన తర్వాత మీరన్నీ కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఎంటర్ ది ఆర్ఓసి ఫామ్ నెంబర్, పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఇవన్నీ ఎంటర్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి ప్రొవిజనల్ ఆర్డర్స్ అనేది, అలాట్మెంట్ ఆర్డర్ అనేది. ఓకేనా, వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనకి అలాట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీసీ అండ్ కొన్ని మనం ఏదైతే డాక్యుమెంట్స్ మాట్లాడుకున్నామో అది సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మనం జిరాక్స్ కాపీస్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒరిజినల్స్ కూడా క్యారీ చేయాలి. ఇంకా మనకి ఫైనల్ ఫేజ్ వచ్చేసి జూలై 20న స్టార్ట్ అవుతుందండి. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆ డేట్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేసి జూలై 23వ తారీఖు లోపు అయితే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అవుతుంది. మనం డేట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, మనకి ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేసి జూన్ 22, జూన్ 23 డేట్స్లో అయితే అవుతుందండి. ఇక స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి జూలై 1న మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ చేస్తారు. దానికి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఉన్నాయి కూడా మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. సో ఇది ఎంటైర్ డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ టీజీ పాలిసెట్. ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే కౌన్సిలింగ్లో హెల్ప్ కావాలన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించడం అసలు మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.